ఈ 2 నెలల కాల పరిమితిలో అక్కడక్కడ సంఘటనలు కానీ విధ్వంసాలు కానీ ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా మినుకొండలో కూడా ఒక వ్యక్తిని నడు రోడ్డు మీద నరకటం కానివ్వండి, నిన్న కర్నూలు దగ్గర కానివ్వండి, ఏదైనా కానీ విధ్వంసాలు అయితే జరుగుతున్న మాట వాస్తవమే. గతంలో కూడా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చిన టైంలో ఒక రెడ్ బుక్ అన్నది తీసుకొచ్చారు. ఆ రెడ్ బుక్లో అవినీతి ఆఫీసుల పేర్లని, ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో అవన్నీ ఆ రెడ్ బుక్లో నోట్ చేసుకోవడం ఇలాంటివి జరిగినాయి. ఇవాళ ఉదాహరణకి మనం చూస్తే ఆయన పాదయాత్రలో చెప్పిందే జరుగుతున్నట్టు ఉంది తప్ప ఎక్కడ లా అండ్ ఆర్డర్ అయితే కనుక కంట్రోల్ చేస్తున్న సందర్భాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా ఉండేది. ఇవాళ లా అండ్ ఆర్డర్ అంటే లోకేష్ అంటేనే లా అండ్ ఆర్డర్ లాగానే ఉంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా లోకేష్ గారు అడిగారు, తమ్ముడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, తమ్ముడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కువ కేసులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తామని కూడా లోకేష్ గారు బహిర్గతంగానే చెప్పారు. అంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి వచ్చారా, లేదంటే వీళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చారన్నది కూడా తెలియట్లేదు. ఈ 2 నెలల కాల పరిమితులు అయితే కనుక రాష్ట్రంలో ఎన్నడూ జరిగిన విధంగా హత్యా రాజకీయాలు జరిగిన మాట వాస్తవం. అది సాక్షాత్తు మేము చెప్పడం కాదు, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు సాక్షాత్తు చెప్తున్నారు. ఇవి 60 రోజుల పరిపాలన ఏముందన్న అంటే ఏ గవర్నమెంట్కైనా కానీ 6 నెలల కాల పరిమితి అన్నది ఇవ్వాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టింది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఇవాళ సంక్షేమ పథకాలు సూపర్ 6 అని చెప్పి జనాలకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అన్నదే అమ్మఒడి ఇంతవరకు లేదు, రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గురించి వాళ్ళకి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైనా నిలబెట్టుకున్నారు అంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సీనియర్ సిటిజన్లకు కానీ ఆయన చెప్పిన మాట ఒకటి మాత్రం ఇప్పటికి నిలబెట్టుకున్నారు. ఉచిత బస్సు అన్నారు, అది ఆగస్టు 15 నుంచి అని అంటున్నారు కానీ అఫీషియల్గా కూడా అది వచ్చింది లేదు. ప్రతి సంవత్సరం ఒక 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, దాని గురించి కూడా ఇంతవరకు ప్రస్తావన లేదు. ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే అధికారంలో రావడానికే మేము హామీలు ఇచ్చాము తప్ప అధికారంలోకి వచ్చాము హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. ఇవాళ ఒక ఎక్స్ సీఎం గారు చెప్తున్నారు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని. దాని మీద మీరు ఎందుకని ఒక సిట్టింగ్ జడ్జితో కానీ సిబిసిఐడితో కానీ ఎంక్వైరీ చేయించలేకపోతున్నారు? ఒక ఎక్స్ సీఎంఏ కదా చెప్పేది, ఒక కామన్ మ్యానో లేదంటే కనుక ఒక సామాన్య ఎమ్మెల్యే చెప్తే మనం అనుకోవచ్చు. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి, గతంలోనూ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి చెప్తుందని మీరు ఎందుకైనా పరిగణనలో తీసుకోవట్లేదు. అంటే ఎక్స్ సీఎం చెప్పేది వాస్తవేనా? అవాస్తవం అయితే కనుక దాని మీద మీరు ఎందుకైనా ఎంక్వైరీ చేయట్లేదు. ఇవాళ మీరు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అధికారంలో ఉన్నారు, మీకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఎందుకని దీని గురించి స్పందించట్లేదు? గత 60 రోజులుగా దాడులు ఎక్కడో చాట ప్రతిరోజు ఏదో ఒకటి మనం వింటానే ఉన్నాము. కానీ దీని గురించి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం కానీ దీని మీద ఎందుకని స్పందించట్లేదు? ఎన్నికల్లో 1,00,000 హామీలు ఇచ్చుకుంటూ వస్తామన్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు 5 ఏళ్ళ వరకు ఏం మాట్లాడడానికి ఏమీ లేదు కదా. ఎలక్షన్లో చెప్పే హామీ ప్రతి ఒక్కటి వాళ్ళు అయితే కనుక అమలయ్యే పొజిషన్ అయితే కాదు. రెండోది, ఎలక్షన్ ముందు సంక్షేమ పథకాలు ఇస్తామంటారు, అదన్నారు ఇదన్నారు. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నారు. ఇవాళ అమ్మఒడి ఓసిగాడు లేదు, ఆ తల్లికి వందనం పేరు మీద పెట్టారు దాన్ని, ఇవాళకి అది లేదు. రైతు భరోసా గత గవర్నమెంట్ ఉండగా రైతులకి ప్రతి సంవత్సరం ఖరీఫ్ టయానికి డబ్బులు పడాయి, ఇవాళకి అది లేదు. అంటే ఏంటి? అధికారంలో రావాలి ఏదో విధంగా. ఆ గవర్నమెంట్ నవరత్నాలు అని చెప్పింది, మేము సూపర్ 6 ఇస్తామని చెప్పాము. అతను 2 పిల్లలున్నా ఒక్కడికే అమ్మఒడి ఇచ్చాడు, మేము ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అమ్మఒడి ఇస్తామంటున్నాం. అంతే కదన్న, పెద్ద తేడా ఏముంది ఇక్కడ?